ఇటు పక్కనే మన రామచంద్రపురం ఉంది, వేటపల్లి మండలం. అది కూడా దాదాపు ఆ విధంగానే. అటు మళ్ళీ రామాపురం, వాడరేవు, ఈ విధంగా చీరాల టౌన్లో కూడా చీరాలని అభివృద్ధి చేసింది ఆయనే. మున్సిపాలిటీని రాష్ట్రం మొత్తం మీద కూడా ఆయన శానిటేషన్లో కానీ ఇంకా ఏదైనా కానీ బాగా ఇచ్చేసి రాష్ట్రంలో 2వ మున్సిపాలిటీగా గుర్తింపు కాబడింది. అంత వర్కర్ అతను, మంచి వర్కరు ఆమంచి కృష్ణమోహన్ గారు. అతను అభివృద్ధే ఆమంచి అభివృద్ధి. ఏ ఊరు పోయి చూసుకో, వేటపాలెం చూడండి, వేటపాలెంలో ఫిష్ మార్కెట్టు, చీరాల్లో కూరగాయల మార్కెట్టు, ఈపురపాలెంలో కూరగాయల మార్కెట్టు, చీరాల్లో అంబేద్కర్ భవనము, ఒక రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టాలన్నా ఆయనే. అసలు చీరాల్లో రోడ్ల విస్తరణ పూర్తిగా డెవలప్ చేసింది ఆమంచి కృష్ణమోహన్ గారే. ఆయన మనుషులు కూడా ఇండిపెండెంట్గా నుంచున్నా కానీ కొంతమంది మన మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఒక 11 మంది వార్డులు గెలిచారు. వాళ్ళు జెడ్పీటీసీ అయినా ఆయన మనుషులే, ఎంపీ ఇప్పుడు 2 జెడ్పీటీసీలు 2 మండలాలది ఆమంచి కృష్ణమోహన్ మనుషులే. ఆ విధంగా అభివృద్ధి అంటే ఆమంచి అంటే అభివృద్ధి. ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయన ఫాలోవర్స్ ఉంటారు. మామూలుగా ఓటర్స్కి వచ్చేతలకి 45,000 నుంచి 50,000 దాకా ఆమంచి కృష్ణమోహన్ గారి అభిమానులు. పార్టీతో గుర్తు ఉండదు, ఆయన ఏ పార్టీ అంటే ఆ పార్టీ. మొన్నదాకా మేము ఆటో అనుకున్నాం, అనివార్య కారణాల వల్ల దాన్ని 2 రాష్ట్రాల్లో రద్దు చేయటం వల్ల మనం ఈ రూట్కి వచ్చాం మామూలుగా. లేకపోతే అసలు ఆటో అయితే ఇంకా జనంలో బాగా వెళ్ళిపోయింది. అసలుకి పోయినసారి కూడా ఆటో గుర్తు తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. అదే టైప్లో మేము ఆటో అనుకున్నాం. మాకు మొన్న సార్ చెప్పిన దాన్ని బట్టి మేము అర్థం చేసుకొని సరే జాతీయ పార్టీలే కాంగ్రెస్ అని మేము అందరం సపోర్ట్గా అనుకొని ఇష్టపడ్డాం అందరం. ఇక ఆయన ఎటెండటు ప్రయాణం మాది. సార్, ప్రత్యర్థి మీద ఎన్ని ఓట్లు వస్తాయంటారు? ఎన్ని వేల మెజార్టీతో గెలుస్తారంటారు మీరు? ఖచ్చితంగా ఒక 25,000 మెజార్టీతో ఆమంచి కృష్ణమోహన్ గారు గెలవబోతున్నాడు చీరాల నియోజకవర్గంలో. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, నా పథకాలు నన్ను చూసి ఓటేయమంటారు. ఆ ప్రభావం ఏమన్నా చీరాల్లో కనబడుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఆయన వల్ల ఎడ నాయకుడికి విలువ లేదు, ఒక సర్పంచ్కి విలువ లేదు, ఒక నెంబర్కి విలువ లేదు, ఒక ఎంపీపీకి విలువ లేదు, ఒక కౌన్సిలర్ విలువ లేదు. ఆయన పథకాలు ఆయన ఒక్కడాడు బటన్ నొక్కితే డబ్బులు ఎత్తే ఉపయోగమా? ఇక్కడ నాయకుడు ఓటేపించేటోడు వాలంటీర్లు ఓటేపిస్తారా? ఇక్కడ మాజీ సర్పంచులు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, ఇంకా పదవులు ఆపోయినా కానీ పెద్దోళ్ళు ఉంటారు. గ్రామంలో పార్టీకి బలోపేతంగా ఉండేవాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు. వాళ్ళు తెరసాటుండి మాబోటోళ్ళకి ఈ విధంగా చేయంటే మేము వెళ్ళి ఎట్లా చేయాలో దానికి మేము ప్లాన్ చేసుకొని దాన్ని ఎట్లా చేసుకుంటాం. ఏమి నాయకులు లేకుండా నువ్వు ఎక్కడో ఏడో బటన్ నొక్కితే ఏడ డబ్బులు పడితే పని చేస్తారా? ఓటేస్తారు వాళ్ళ? ఏం జరగదో. అభివృద్ధి ఇవాళ అభివృద్ధి ఉంటేనే చేస్తేనే ఆమంచి కృష్ణమోహన్ గారు కావాలి, ఆయనే రావాలని కోరుకుంటున్నారు. అసలు మామూలుగా అభివృద్ధి లేనిది ఉపయోగం ఉంది? డబ్బులు ఇస్తే ఓటేస్తారా? డబ్బులతో కొనుక్కున్నది ఎంతవరకు నిలబడిద్ది? ఇవాళ చూడు అసలు ఎవరన్నా మామూలుగా జనం ఏ విధంగా వచ్చారు? అసలు మామూలుగా మేము అనుకున్న దాని మీద డబుల్ ఎస్టిమేషన్ వచ్చారు. అది ఎట్లా వచ్చిద్ది? ఆయన కార్యకర్తలు ఎవరైనా ప్రేమతో ఆప్యాయతతో రాండి, నేనైతే మేము మా గ్రామంలో రాండి అని పలకరించి పిలిపి రాండి, మా ఇంటికాడ భోజనం చేయండి, మా సార్ వాళ్ళ ఇంటికాడ మీరు రాండి అని నేను పిలుచుకున్నాను. నేనైతే మటుకు వాస్తవం చెప్తున్నాను.